ఏమీ కాదండి, ఎంత త్వరగా జరిగిపోతే నాకంత సంతోషం. పెద్దగా హడావిడేం పెట్టుకోకండి. దగ్గర బంధువుల్ని పిలిచి మీ ఇంట్లోనే జరిపిస్తే చాలు. మాకు బంధువులెవరూ లేరు. మీరు పిలిచిన వాళ్లే నిశ్చితార్థానికి బంధువులవుతారు. ఒక నిమిషం. మేమిక్కడ ఉన్నామని తెలియక ఖుషి గర్భగుడిలో ఎదురు చూస్తుందేమో. రాధా, ఒకసారి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి దేవుడికి మొక్కుకొనరా. వెళ్ళమ్మా, నిశ్చితార్థం బాగా జరగాలని వెళ్ళి దండం పెట్టుకొనరా. ఖుషి, ఖుషి, శ్యామ్ ఇక్కడే ఎక్కడ ఉంటుంది. ఓ కంగారు పడిపోకు. ఖుషి, ఖుషి, మా అమ్మని నేను కలవాలి. తను నా కళ్ళ ముందుకు రావాలి. నాకు మా అమ్మ కావాలని అడిగాను కదా, మరెందుకు నా ముందుకి తీసుకురాలేదు? నా కోరికను మీరెందుకు తీర్చలేదు? మీరు అసలు దేవుళ్ళే కాదు. ఇంకెప్పుడు నేను గుడికి రాను, మీకు దండం పెట్టను, ఇంట్లో కూడా మీకు పూజ చేయను. పూజారి గారి మాటలన్నీ అబద్ధాలే. మీరు అసలు మా కోరికలే వినిపించుకోరు.